ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టాడు 85లో. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం సందు సందుకి గొంతు గొంతుకి బెల్ట్ షాపులు బ్రాందీ షాపులు పెట్టి ఈ గంజాయిలను ఉత్పత్తి చేసి ఈ గ్రామాల్లో పాపం అమాయకుల మీద అత్యాచారాలు దాడులు హత్యలు ఒక దుర్మార్గమైన సంస్కృతి కొనసాగుతుందనే విషయం మనం అందరం గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నాన్నవేరు మందిస్తున్నాను జగన్ గతంలో లిక్కర్ స్కామ్ చేశాడు, లిక్కర్ ద్వారా నేను మంచి మంది ఇస్తున్నాను. అసలు జగన్ స్కామ్ ఏం జరగలేదండి. అక్రమ కేసులు బనాయించేసి ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ తప్పుడు కేసులు పెట్టేసి జైలు పాలు చేస్తున్నారు తప్ప అసలు కేసులో 7 సంవత్సరాల లోపు ఏ కేసుకైనా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. అటువంటిది నాన్ బెయిలబుల్ సెక్షన్లు వేసేసి జైలుకి సెంట్రల్ జైలుకి పంపించేసి ప్రజాస్వామ్యం విలువలు లేకుండా డెమోక్రసీ ఏంటో దానికి విలువలు లేకోకుండా ఇవాళ కుట్రబుద్ధితో పరిపాలన ఉన్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం నిన్న ఎన్నికలు జరగలేదు, ఇవాళ పాలన జరుగుతలేదనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.